హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్లో ఎవరికీ తెలియని కొన్ని టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. క్రియేట్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత వీడియో రేషియో 16:9, లాంగ్ వీడియోకి అయితే 16:9, షార్ట్ వీడియోస్కి అయితే 9:16 మీద క్లిక్ చేసుకోండి. నేనైతే లాంగ్ వీడియో తయారు చేస్తున్నాను కాబట్టి 16:9 తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, మీరు కూడా అదే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే లేయర్ మీద క్లిక్ చేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఇవ్వండి. సో మీరు ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ ఐఎమ్ ఏ క్రియేటర్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత అంటే మీరు ఇదే ఇవ్వాలని ఏం లేదండి, మీకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. మీ నేమ్ ఇచ్చుకోండి, మీ ఛానల్ నేమ్ ఇచ్చుకోండి. మీరు మీ వీడియోలో ఏం తయారు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరైతే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడైతే ఐఎమ్ క్రియేటర్ అని చెప్పేసి టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన టెక్స్ట్ని ఈ విధంగా వీడియోకి తగ్గట్టు డ్రాగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫాంట్ స్టైల్ మార్చుకుందాము. దీని గురించి ఏ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి రోబోట్ బోల్డ్ మీద క్లిక్ చేశాను. సో ఈ ఫాంట్ స్టైల్ నాకు నచ్చింది. మీకు ఒకవేళ నచ్చలేదనుకోండి, రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ కనిపించలేదండి. సో కనిపించినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీరు కనుక కార్నర్లో చూస్తే హోమ్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని స్టోర్ అని కూడా అంటారు. మనకు కావాల్సిన ఆ ఎఫెక్ట్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రిస్మాటిక్ డిజాల్వ్. సో ప్రిస్మాటిక్ డిజాల్వ్ అనే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి, లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. కార్నర్లో స్టోర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఇక్కడ మరో ఎఫెక్ట్ని అయితే నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ RIPPLE రీఫిల్ అని చెప్పేసి ఇచ్చాను. సో మనకి ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఆ ఆప్షన్ అయితే ఇక్కడ ఇలా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి చూస్తే ఎఫెక్ట్స్లో ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద, ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేశాను. సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే డౌన్లోడ్ చేశానో ఆ 2 ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. ప్రిస్మాటిక్ డిజాల్వ్. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ విధంగా ఆ నేమ్ మీద డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేస్తే చూడండి ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్లూ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో ప్రాపర్టీస్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్ట్రెంత్, క్వాలిటీ ఉంటాయి. సో క్వాంటిటీ తగ్గించుకోండి, స్పీడ్ పెంచండి లేదా తగ్గించండి. ఇలా మీరు అడ్జస్ట్ చేసినట్లయితే ఇలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇందాక మరొక ఆప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, రీఫిల్. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా టెక్స్ట్ మీద డ్రాగ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే చూడండి టెక్స్ట్ ఏ విధంగా మూవ్ అవుతుందో. సో చూడడానికి చాలా బాగుంది. మీ వీడియోలో కూడా ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవాలి అంటే ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేసి మీరు కూడా మీకు నచ్చిన విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాని గురించి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి యారో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సేవ్ యాజ్ ఏ వీడియో, దీని మీద క్లిక్ చేసుకుంటే ఆ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ వీడియోని సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇలా బ్యాక్ వచ్చేసి ఫ్రెష్గా కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. ఇమేజ్ కానీ వీడియో కానీ తీసుకోండి. సో ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో ఐఎమ్ ఏ క్రియేటర్ అని చెప్పి నేను టైప్ చేశాను కదా, ఇందాక ఒక వీడియోని సేవ్ చేసుకున్నాము. దానికి తగ్గట్టు ఆ ఇమేజ్ ఉండాలి లేదా వీడియో ఉండాలి. సో అలా ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను.
తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో అది ఐఎమ్ క్రియేటర్. సో ఈ వీడియోని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది. సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ బ్లెండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం ఇచ్చిన ఈ టెక్స్ట్ అనేది యానిమేషన్ ఇద్దాం. సో ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే తీసుకోండి. సో ఈ విధంగా ఎఫెక్ట్స్ ఇస్తే చూడడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ వేరియేషన్ మనకి అర్థమవుతుంది. సో ఐఎమ్ ఏ క్రియేటర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఇవ్వటం వల్ల మనకి ఆ వేరియేషన్ సరిగ్గా కనిపించలేదు కాబట్టి నేను మరొక ఇమేజ్ని అయితే తీసుకొని చూపిస్తున్నాను. సో మీడియమే క్లిక్ చేశాను, ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఐఎమ్ క్రియేటర్ ఈ లేయర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఈ టెక్స్ట్ అనేది మనకి నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్లైడ్ రైట్ మీద క్లిక్ చేసుకోండి. యానిమేషన్ అనేది మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఐఎమ్ క్రియేటర్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇందాక చూసినట్లయితే ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ వైట్ అవటం, ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ వైట్ అవటం వల్ల అది సరిగా డిస్ప్లే అవ్వలేదు. కానీ ఇక్కడైతే చాలా బాగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా అయితే మనకు నచ్చిన టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది మన ఈ వీడియోలో ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మరొక ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ చేసి ఇమేజ్ ఎసెట్స్లో ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మరలా లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ నేను ప్రియా క్రియేటివ్, సో ప్రియా టెక్, సో ప్రియా ఇన్ఫర్మేషన్, ఇలా నాకు నచ్చింది ఏదైనా ఇస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రియా టెక్ అని ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నాను. ఫాంట్ స్టైల్ అయితే మార్చుకుంటున్నాను. దీనికోసం ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రోబోట్ బోల్డ్, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు నచ్చిన ఎఫెక్ట్ ఇక్కడ లేదనుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కార్నర్లో చూసినట్లయితే హౌస్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని సెర్చ్ బార్లో మీకు కావాల్సిన ఆ ఆప్షన్ అయితే ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో నేను స్కాన్ రీడర్ అని చెప్పేసి టైప్ చేశాను. టైప్ చేస్తే ఇంటర్ఫేస్ నాకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా బ్యాక్ వస్తే మీరు కనుక ఒకసారి చూడండి, స్క్రీన్ మీద లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్లో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న స్కాన్ రీడర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంత డౌన్లోడ్ చేసుకోలేదు కాబట్టి కనిపించలేదు. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ లేయర్ని మనకు నచ్చిన టెక్స్ట్ మీద ఈ విధంగా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ స్క్రోలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని గురించి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మైనస్ అవుతుంది. లేయర్ని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. చూడండి టెక్స్ట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. సో టెక్స్ట్ అనేది ఇక్కడ స్కాన్ చేసి చదువుతున్న విధంగా మనకైతే కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా నాకు చాలా చాలా బాగుందండి. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇలా ఇచ్చిన ఈ ఎఫెక్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఇచ్చాము. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఎఫెక్ట్ ఇచ్చాము. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి మనం స్కాన్ రీడర్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఆ లేయర్ని ఈ విధంగా టెక్స్ట్ మీద అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స్క్రోలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని గురించి మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్లూ లేయర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సైడ్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో ఆ ప్లస్ని మైనస్ చేసుకోండి. సో మైనస్ చేసి ఈ విధంగా లేయర్ని అయితే డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రోలింగ్ పర్ఫెక్ట్గా ఇవ్వాలండి. పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే అవుట్పుట్ అనేది వేరే విధంగా వస్తుంది. సో ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా గమనించి
చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ వేరియేషన్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి పైన కనిపిస్తున్న యారో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి సేవ్ యాజ్ ఏ వీడియో, సో దీని మీద క్లిక్ చేసుకుంటే ఆ వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ అయితే అయిపోతుంది. ఇలా సేవ్ చేసిన తర్వాత ఫ్రెష్గా కైన్ మాస్టర్ ఓపేసుకొని మరలా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి నా ఛానల్ బ్యానర్ ఇమేజ్ ఉంది, సో దాన్ని అయితే తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇలా లేయర్ని డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే లేయర్ మీద క్లిక్ చేసుకోండి. సో లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. దానిలో మీడియా మీద క్లిక్ చేసుకుంటే ఇందాక మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ప్రియా టెక్ అని చెప్పేసి, ఆ ఆప్షన్ అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వీడియోని తీసుకున్న తర్వాత బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. సో స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ని మన వీడియోలో మనకు నచ్చిన ప్లేస్లో అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ఆ వేరియేషన్ అనేది మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ టెక్స్ట్కి మీరు కావాలి అనుకుంటే ఇన్ యానిమేషన్ ఇచ్చుకోండి. సో ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన యానిమేషన్ ఒకటైతే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ తర్వాత మరొక ఆప్షన్ అండి, కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. మీడియా మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మరలా లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన ఒక టెక్స్ట్ అయితే ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఐఎమ్ నాగ చైతన్య అని చెప్పేసి ఇక్కడ టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే ఈ ఆప్షన్లో అండి ఏ కంటెంట్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అంటే ఒక ఇమేజ్ని ఇచ్చి వీడియో ఏ విధంగా కన్వర్ట్ చేయాలో కూడా దీంట్లో చెప్తానండి. డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి దీంట్లో వస్తాయి. సో ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి. సో ఇదంతా చూసిన తర్వాత వీడియో ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. సో ఈ విధంగా టెక్స్ట్ అయితే ఇచ్చాను. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఫాంట్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఏ మీద క్లిక్ చేసి ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోండి. ఆ తర్వాత టెక్స్ట్ కలర్ ఇవ్వాలి. సో ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది. నేను దాని మీద క్లిక్ చేసుకోకుండా లేయర్ మీద క్లిక్ చేసి నా గ్యాలరీ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నేను ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మీరు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇవన్నీ నా గ్యాలరీలో ఉన్న బ్యాక్గ్రౌండ్స్. వీటిలో నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో తీసుకొని ఇక్కడ నేను ఇచ్చిన టెక్స్ట్ మీద ఈ విధంగా అయితే డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మల్టీప్లై మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ కలర్ అనేది ఇక్కడ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి తీసుకోలేదండి నేను. నెక్స్ట్ ఏం చేశాను, నేను లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ ఇచ్చి దాని ద్వారా ఇలా అయితే తయారు చేశాను. సో ఈ విధంగా కలర్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కలరింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఓవరాల్ యానిమేషన్. సో నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఓవరాల్ యానిమేషన్ అని ఇక్కడ నాకు నచ్చిన ఒక ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీకు కూడా నచ్చిన ఎఫెక్ట్ని అయితే తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీరు ఇచ్చిన టెక్స్ట్ అనేది ఈ విధంగా మూవ్ అవుతూ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో ఒకసారి చూడండి. సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో దానికి ఓవరాల్ యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే మనకి టెక్స్ట్ అనేది ఆ విధంగా బ్లింక్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కిందకి డ్రాగ్ చేసి చూడండి. ఒకవేళ ఆ ఎఫెక్ట్ లేదనుకోండి, స్టోర్ సింబల్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో విగ్గిల్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే టైప్ చేసుకోండి. VIGGLE విగ్గిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి ఈ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసి చూస్తే లేయర్లో ఎఫెక్ట్లో ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ VIGGLE అని విగిల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని ఆ టెక్స్ట్కి ఈ విధంగా అయితే అప్లై చేసేసుకోండి. ఇలా ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే మనం ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదైనా లేయర్ ఉంటే కట్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు మనం తయారు చేసిన ఆ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత మరలా ఫ్రెష్గా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను, ఐఎమ్ నాగ చైతన్య అని చెప్పాను కాబట్టి నాగ చైతన్య గారి ఇమేజ్ తీసుకోవాలి. సో దాని గురించి నేను
గూగుల్ నుంచి ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో గూగుల్ నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చా, కాపీరైట్ వస్తాయా అంటే కాపీరైట్ ఏమి రావండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు డిఫరెంట్గా ఈ ఇమేజ్ని వీడియో రూపంలో చేంజ్ చేద్దాం. దీని గురించి ఏ కంటెంట్ని వాడుకుందాం. సో మీరేం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో మీరేం చేస్తారు అంటే vidu.com లేదా vidu.ai అని చెప్పేసి టైప్ చేసుకోండి. టైప్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ అవ్వండి. మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ అయిన తర్వాత ఇమేజ్ టు వీడియో అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసుకొని నాగ చైతన్య గారి ఇమేజ్ని లేదా మీరు ఏదైనా వేరే ఇమేజ్ని పెట్టుకోవాలనుకుంటున్నారు. సో ఆ ఇమేజ్ని పెట్టుకొని ఇమేజ్ కింద ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇమేజ్ మూవ్ అవ్వాలి, లేదా డ్యాన్స్ వేయాలి, లేదా రన్ చేయాలి, ఇలా ప్రాంప్ట్ మీరు ఏదో ఒకటి ఇవ్వండి. ఆ విధంగా ఆ ఇమేజ్ కన్వర్ట్ అయ్యి వీడియో రూపంలో తయారవుతుంది. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే హీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై హిమ్సెల్ఫ్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో చూడండి ఏ విధంగా తయారవుతుందో. ఇందాక నేను ఇమేజ్ తీసుకున్నాను, అది వీడియో లాగా కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ మీకు యారో సింబల్ కనిపిస్తుంది. సో డౌన్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఇక్కడ నాగ చైతన్య గారి ఒక ఇమేజ్ని మాత్రమే తీసుకున్నానండి. కానీ vidu.ai దీన్ని యూజ్ చేయటం వల్ల ఆ ఇమేజ్ అనేది వీడియో లాగా కన్వర్ట్ అయింది. సో నేను ఇప్పుడైతే ఆ వీడియోని ఇక్కడ తీసుకుంటున్నాను. ఎక్కడంటే కైన్ మాస్టర్లో తీసుకొని ఇక్కడ నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో లేయర్ చిన్నగా ఉంది కాబట్టి స్పీడ్ తగ్గించాను. సో ఆ తర్వాత ఏం చేస్తున్నాను, స్క్రీన్ తగ్గట్టుగా ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం తీసుకున్న ఆ వీడియోకి ఎఫెక్ట్ అయితే ఇద్దాము. దాని గురించి వీడియో మీద క్లిక్ చేసుకోండి. కిందకి ట్రాక్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. మెమోరీ ల్యాన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత టెక్స్ట్ ఇవ్వాలి. సో ఆల్రెడీ మనం టెక్స్ట్ ఎఫెక్ట్ ఇచ్చిన ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో ఆ వీడియోని అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఐఎమ్ నాగ చైతన్య. సో ఈ ఇమేజ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఆ వేరియేషన్ అనేది మీకే అర్థమవుతుంది. చూడండి, సింపుల్గా మనం ఒక ఇమేజ్ తీసుకున్నాము. ఇమేజ్ తీసుకొని వీడియోలాగా తయారు చేసాము. అలాగే టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చిన ఒక వీడియోని తయారు చేసుకొని దాన్ని అయితే బ్లెండింగ్ ద్వారా ఇక్కడ మనం అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాము. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎంతో బ్యూటిఫుల్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. నాకైతే ఈ లాస్ట్ ఎఫెక్ట్ చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ కలర్ ఆప్షన్ యూజ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ తీసుకొని కలర్ అయితే ఇచ్చాము. ఆ తర్వాత ఒక ఇమేజ్ తీసుకొని వీడియో తయారు చేసాము. సో బ్లెండింగ్ ఆప్షన్ యూజ్ చేసి స్క్రీన్ మీద ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసాము. సో ఈ ఆప్షన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఏ విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.